డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్ బ్యాక్ సైడ్ ఒక పద్ధతి అనేది ఉంటుంది. వాళ్ళ అలవాట్లలో కానీ సంథింగ్ వాళ్ళు చేసే పనుల్లో కానీ అనేది ఒక ప్యాటర్న్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. అవును. అలాగే మనం ఎలాంటి హ్యాబిట్స్ చేసుకుంటూ ఉంటే మనం సక్సెస్ అవుతాం అంటారు? సక్సెస్ అనేది అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్, అంటే ఏదో ఒక చేరుకోవాల్సిన గమ్యం లాగా అనుకుంటాం. అవును. కానీ ప్రతిరోజే సక్సెస్ ఎందుకు కాకూడదు? అలా అవ్వచ్చు కదా. అదొక జర్నీ, చేరుకోవాల్సిన గమ్యం అయితే కాదు. అవును. సో మనకి రోజు కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి పాటించినట్టయితే మనం సక్సెస్ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఓకే. అంటే ఏదో ఇప్పుడు వర్క్ లోని ఏదో అచీవ్ చేసేసి ఇటుపక్క మనం పీస్ లేకుండా స్ట్రెస్ తోని ఉంటే అది సక్సెస్ కాదు. మనం కామ్ గా పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటూ మనం చేయాలి అనుకునేవి, గమ్యం చేరుకోవాల్సినవి చేరుకోవాలి. అది సక్సెస్ అంటే ఇంత మైండ్ఫుల్నెస్ గా ఇంత హ్యాపీగా ఉంటూనే వర్క్ చేసుకోవాలంటే ఏ విధంగా అంటారు? అంటే మనం సంథింగ్ ఏదైనా అచీవ్ చేయాలంటే దానికి చాలా కష్టపడాలి, కృషి చెయ్యాలి, నలిగిపోవాలి మనిషి అనేవాడు. కానీ మీరు చెప్తుంది చూస్తుంటే ఇక్కడ మనం మైండ్ఫుల్నెస్ గా హ్యాపీగానే ఉంటూ సక్సెస్ అవ్వచ్చు. ఎలా? ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది కదా. హార్డ్ వర్క్ కాదు, వర్క్ స్మార్ట్. స్మార్ట్ గా వర్క్ చేస్తూనే మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ మైండ్ఫుల్నెస్ ఇక్కడ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది నేను చెప్తాను. ఒకసారి మైండ్ఫుల్నెస్ తోనే నేను హ్యాబిట్స్ అనేవి చెప్తాను. మనం ఇది వరకు కూడా మాట్లాడుకున్నాము చాలా, మైండ్ఫుల్ గా డేని ఎలా లీడ్ చేయాలి అదేను అని. ఫస్ట్ స్టార్టింగ్ ద డే, అది ఎంత ముఖ్యం అంటే మీరు మీ రోజుని ఎలా ప్రారంభిస్తున్నారు అనేది మీ రిమైనింగ్ ఉన్న 24 గంటలకి ఒక లేఅవుట్ వేసేస్తుంది. అది ఒక డీప్ బ్రెత్స్ తోని కానీ ఒక సైలెన్స్ తోని. మనం ఏం చేస్తాం, లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటాం, లేదా దిగి ఏదో పనిలోకి వెళ్ళిపోతాము, మనం డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం. అంటే అవి ఒక యూనిఫామ్స్ లాగా అనుకోండి, వేసుకుంటాం తీస్తుంటాం. అలా కాదు. మీకోసం మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 minutes డీప్ బ్రెత్స్ చేసుకుంటూ, అది నా వల్ల కాదండి, నేను బ్రీతింగ్ ఏమి చేయనండి అంటే కళ్ళు మూసుకొని కూర్చోండి, ఆ ప్రశాంతతని ఎక్స్పీరియన్స్ చేయండి. సెకండ్, ఇది మనం చేయటం వల్ల మన నర్వస్ సిస్టమ్ అంతా కామ్ అవుతుంది, పీస్ఫుల్ గా డే స్టార్ట్ అవుతుంది. సెకండ్, మన ఎనర్జీని మనం బూస్ట్ చేయాలి, ఎనర్జీని పెంచుకోవాలి. అది ఎలా పెంచుకుంటాం? ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటామో మన బ్రెయిన్ కూడాను అప్పుడు యాక్టివ్ గా ఉంటది. చాలా ఇంపార్టెంట్. అందుకు మీరు వింటూ ఉంటారు సాధారణంగా పిల్లలకి చాలా ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. పిల్లలకి అది పెద్దవాళ్ళకి కూడాను ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యోగా, లేకపోతే ఒక చిన్న వాకింగ్, చిన్న ఇంట్లోని కూర్చొని ఎక్సర్సైజెస్ చాలా వస్తున్నాయి మీకు. సో దానివల్ల ఏంటంటే మన ఎనర్జీ పంప్ అప్ అవుతుంది, బ్లడ్ అనేది రష్ అవుతుంది, కాబట్టి ఎనర్జీ అనేది ఇంకా రష్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, బ్రేక్, న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్. మీరు ఏంటి ఫుడ్ తీసుకుంటున్నారో బ్రేక్ఫాస్ట్ లోని వాటర్, ఒక గ్లాస్ వాటర్ తోని చాలా మంది కొంతమంది చూస్తుంటాం వాటర్ తాగి డే స్టార్ట్ చేయడం అని ఉంది. అది చాలా మంచి హ్యాబిట్. అలాగా హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం. ఒక ఇంటెన్షన్ ని సెట్ చేసుకోండి. మీరు ఆ రోజంతట్లో నేను ఏదైనా అచీవ్ చేయాల్సింది ఏంటి, ఆ గోల్ అనేది ఏంటో ఒకటి పెట్టుకోవాలి. మీరు ఆ గోల్కే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తారు లేదా వాట్ ఎవర్, త్రూ అవుట్ ద డే మీరు ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలి మధ్యలో. ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. 5 minutes బ్రేక్ తీసుకొని మీడియాలోని, సోషల్ మీడియాలోని, యూట్యూబ్ లోని వెళ్ళడం కాదు. 5 minutes బ్రేక్ తీసుకొని కొంచెం ఇలా స్ట్రెచెస్ చేసుకొని రిలీజ్ చేసుకోవడము, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో వర్క్ ప్లేస్ లో ఉంటారు కదా కలీగ్స్, వాళ్ళతో మాట్లాడడం. బేసికలీ మీరు కనెక్ట్ అయ్యేలాంటి యాక్టివిటీస్ ఏమైనా అలాంటివి చేసుకోవచ్చు.
తర్వాత మైండ్ఫుల్ ఈటింగ్, ఇది వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. వేరే ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండాను మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చేసుకుంటూ, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎస్పెషల్లీ వర్క్ ప్లేసెస్ లో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మీరు తీసుకున్న బ్రేక్ లోని ఉదాహరణకి ఇది మీరు కప్ అనుకోండి, మీరు తీసుకుంటున్న టీ కప్ ఆర్ కాఫీ కప్ వాట్ ఎవర్, దాన్ని పట్టుకొని ఇట్లా కళ్ళు మూసుకొని టెంపరేచర్ ఎలా ఉంది జస్ట్ ఆ టెంపరేచర్తో కొంతసేపు ఉండడం, తర్వాత మీరు చూసి ఆ కలర్ని అబ్జర్వ్ చేయండి, తర్వాత దాన్ని ఇలా ఇట్లా స్మెల్ చేయండి, ఆ వాసన ఎట్లా ఉండింది, అది ఒక్కొక్క సిప్ అంటే ఆస్వాదిస్తూ తాగడం అంటారు కదా, అలాగా చేయటం అన్నమాట. ఎంజాయ్ చేస్తూ. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది మీకు మీరు కనెక్ట్ అవుతారు, సో మీ స్ట్రెస్ అనేది కూడా రిలీజ్ చేస్తుంది. ఇక్కడ తెలియకుండా ఒక చిన్న బ్రీతింగ్ లాగా కూడా మీకు కామింగ్ అయిపోతుంది నర్వస్ సిస్టమ్. సో మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అన్నమాట. వెళ్ళిపోయినప్పుడు, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు లెట్ గో చేసేయాలి, ఇది ఇక్కడది ఇక్కడే, అక్కడది అక్కడే. మీకు ఏమైతే గోల్స్ ఉంటాయో వాటిని చిన్న చిన్నగా డివైడ్ చేసుకోవాలి, స్మాల్ యాక్షనబుల్ ప్లాన్స్. ఉదాహరణకి సింపుల్ గా చెప్పాలంటే, నేను ఎక్కడో ఒక ఈవెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఒక ఇప్పుడు మ్యారథాన్స్ అలాగే ఏవో ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి కదా, ఆ ఈవెంట్ కానీ నేను వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ నాకు ఏమేమి కావాలి, అదే ప్లేస్ లో కండక్ట్ అవుతుంది ఇయర్, అక్కడ ఉండే అకామిడేషన్ ఏంటి, నేను అవి సెట్ చేసుకోవాలి. తర్వాత ట్రావెల్ చేయడానికి, తర్వాత లీవ్ అప్లై చేసుకోవటం, ఇలా చిన్న చిన్న గోల్స్ లాగా ఏదైనా కూడా అనేవి మీరు ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ వెళ్ళి స్లోగా అచీవ్ చేయొచ్చు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డే ఎండ్ చేసినప్పుడు ఆ రోజు మీరు గెలిచిన విన్స్ ఏమి ఉంటాయి అది ఎక్నాలెడ్జ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు గ్రాటిట్యూడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కనీసం 3 వస్తువులు సిచ్యుయేషన్స్ కి ఆ రోజు అవి మీకు ఏమైనా నేర్పించాయినాయా, దాని నుంచి మీరు ఏమైనా నేర్చుకునేవా, ఎందుకు చెప్పుకుంటున్నారు, అట్లాంటివి జర్నల్ చేసుకొని డేని వైండప్ చేసేయచ్చు. సో పెద్ద పెద్దగా అక్కర్లేదు, సిస్టమ్స్ లోనే చేంజ్ ఉంటది. 1% మనం రోజు చేసిన దానికన్నా యాక్టివిటీ కనుక బెటర్ చేసామంటే 365 days లోని మనం ఎంత ఇంప్రూవ్ అవ్వగలం, ప్రీవియస్ ఇయర్ కన్నా మనం ఇయర్ చాలా ఇంప్రూవ్ అవ్వగలం. సో అలా ఎవ్రీడే నేను నేర్చుకునేది ఏంటి, ప్రీవియస్ డే కన్నా నేను ఇవాళ తెలుసుకునేది ఏంటి, ఎంత బెటర్గా చేశాను అనేది చూసుకుంటా ఉండాలి. ఇవన్నీ ఫాలో అవ్వటం వల్ల చిన్న సింపుల్ థింగ్సే మీరు అనుకున్నది మీరు హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా సాధించగలరు. అబ్సల్యూట్లీ. సక్సెస్ అవ్వాలంటే ఏవో పెద్ద పెద్ద పనులు చేయాలి, చెమటలు రక్తాలు చిందించాలి, కృషి చేసేయాలి అన్న థాట్లో ఉన్నాను. నేను కూడా అదే థాట్లో ఉన్నాను. కానీ ఒక ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ కూడా సక్సెస్ అవ్వచ్చు. అండ్ లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని అలవాటు చేసుకుంటూ వెళ్తూ కూడా సక్సెస్ అవ్వచ్చు అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అండ్ అండ్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం అనేది అందరికీ సాధ్యతరం కూడా. ఎస్, అబ్సల్యూట్లీ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ ఎక్కడ ఉండదు, మన కళ్ళ ముందే ఉంటుంది, మనం చేసే చిన్న చిన్న పనుల నుంచే స్టార్ట్ అవుతుంటుంది అని అర్థమైంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.